సార్. స్టూడెంట్స్, మనం 2 రోజుల క్రితం ఆస్మాసిస్ ఎక్స్పెరిమెంట్ కోసం 2 కోడిగుడ్లు సమాన సైజులో ఉండే కోడిగుడ్లు తీసుకొని హైడ్రోక్లోరిక్ యాసిడ్లో వేసి దీని చుట్టూ ఉండే పెంకు తొలగించేసాం. దీంతో తోలుగుడ్డులాగా ఇట్లా మెత్తగా తయారైంది. ఒకదాన్నేమో మంచినీళ్ళు వేసాం, ఒకదాన్నేమో ఉప్పు నీళ్ళలో. ఇదేమో హైపోటోనిక్ సొల్యూషన్, ఇదేమో హైపర్టోనిక్ సొల్యూషన్స్లో వేసాం. వేసే ముందుగా దాని కొలతను ఏం చేసాం, ఒక పేపర్ పెట్టి చుట్టూ కొలత తీసుకున్నాం. మంచినీళ్ళలో వేసిన గుడ్డు కొలత ఎంత ఉందన్నాయి? నువ్వే తీసుకుంది 14.5 సెంటీమీటర్స్. అట్లాగే ఉప్పు నీళ్ళలో వేసిన గుడ్డు కూడా 14.5 ఉంది. 2 సమాన పరిమాణంలో గుడ్డు తీసుకొని అందులో వేసాం. ఇప్పుడు ఒక రోజంతా వెయిట్ చేసాం కాబట్టి ఇప్పుడు వాటి సైజుల్లో ఏమైనా తేడా వచ్చిందా చూద్దాం. బుక్ ఉందేమో లేదా ప్యాడ్, ఇది ఇవ్వలేదు, ఇది ప్లాస్టిక్ ఉండేది. ఎందుకంటే దీనిపైన పెట్టి చూపిస్తాను నేను. ఇది మంచి నీళ్ళల్లో ఉంచిన గుడ్డులు, హైపోటోనిక్ సొల్యూషన్. ఆ గుడ్డు దీ బాబు, జాగ్రత్తగా దీ, గట్టిగా పట్టుకోకు. ఇది హైపర్టోనిక్. ఇప్పుడు చూడండి, సైజుల్లో తేడా చూడగానే కనిపిస్తుందా? ఇదేమో చిన్నగా అయిపోయి ఉంది, ఇదేమో పెద్దగా అయింది. మంచి నీళ్ళల్లో పెట్టిన గుడ్డు ఏమో సైజు పెరిగింది, హైపోటోనిక్ సొల్యూషన్లో సైజు పెరిగింది. అంటే వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి? హైపోటోనిక్ సొల్యూషన్లోంచి ఎగ్ లోపలికి వెళ్ళాయి. అంటే ఈ ఆస్మాసిస్ ఏమంటాం ఇప్పుడు? ఎండో ఆస్మాసిస్. ఇక్కడ ఉప్పు నీళ్ళలో ఇది హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ కాబట్టి ఎగ్ లోపల నుంచి నీళ్ళు ఉప్పు నీళ్ళలోకి వెళ్ళిపోయినాయి. అంటే నీరు అవుట్ సైడ్కి వెళ్ళిపోయినాయి. అప్పుడు దాన్ని ఏమంటాం? ఎక్సో ఆస్మాసిస్ అని పిలుస్తాం. ఇప్పుడు ఎంత పరిమాణం తేడా వచ్చిందో ఇప్పుడు అమ్మాయి కొలుస్తుంది. ఇప్పుడు మంచినీళ్ళు ఎగ్ తీసుకొని కొలువు సైజు. స్కేల్ కూడా రెడీ పెట్టుకోండి. అమ్మ ఇంకా కూడా పట్టలాలి. సో దాని కొలువు, ఆ పేపర్ కొలువు ఇంకొక 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా వేసుకో దానికి. దాంట్లో వేసి కొలత చూడండి. మనం తీసుకునేటప్పుడు 14.5 ఉన్నది. ఇప్పుడు ఆ పేపర్ ఎంత ఉంది? ఇప్పుడు 14.5 నువ్వు తీసుకున్న పేపరే ఉంది. ఇంకొక 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా పెరిగింది కదా, అంటే 15.5 ఉంది అది. ఇప్పుడు దీని కొలు 14.5 కంటే ఇంకా తక్కువే ఉంది చూడండి. ఇంకా కూడా చాలా లూజ్ అయిపోయింది కదా. కాబట్టి ఇది ఒక 14 ఇంకా అంటే ఒక 1/2 సెంటీమీటర్ తగ్గింది అది. కాబట్టి ఇదేమో సైజ్ తగ్గింది, అదేమో సైజ్ పెరిగింది. సో ఆస్మాసిస్ ప్రూవ్ అయినట్టేనా? రైట్.